క్రియ అంటే సత్క్రియ అని అర్థం. క్రియ అంటే ఏంటి? సత్క్రియ అంటే దైవ సంబంధమైన క్రియ, మంచి క్రియ, మీ దృష్టిలో వాక్య సంబంధమైన క్రియ. అలాంటి క్రియలు నేను ఏవైతే చేస్తున్నానో నా యందు విశ్వాసం ఉంచిన వాడు అంతకంటే గొప్పగా చేస్తాడు. అది తప్ప అంటే ఇప్పుడు నా కొడుకు నాకంటే గొప్పోడు కావాలి అని ఆశించినట్టుగా ప్రభు నాకంటే సత్క్రియలు మీరు చేయాలని కోరుకున్నాడు. అది నేను జాలి గలవాడనైతే మీరు నాకంటే జాలి సమాజానికి చూపించాలి. నేను దయగలవాడనైతే మీరు నాకంటే ఎక్కువ దయ సమాజానికి చూపించాలి. సత్క్రియలు ఎక్కువ చేయాలి. అది సత్క్రియలకు సంబంధించింది తప్ప మీరు అందరూ అద్భుతాలు సూచక్రియలు చేసుకుంటూ రోడ్ల మీద తిరగమని కాదు. అవి ఆయనే చేస్తాడు. అద్భుతాలు సూచక్రియలు ఎవరు చేయగలవాడు? దేవుడు మాత్రమే చేయగలడు. అవి మానవులకు దేవుడు అనుమతిస్తే తప్ప, అది దేవుడి శక్తితో తప్ప. అపోస్తలు కూడా ఎక్కడ నా వల్ల అని, ఎక్కడ అపోస్తలు ఎప్పుడు కూడా మా వల్ల జరిగిందని చెప్పుకున్నారా? అపోస్తలు ఏమని చెప్పుకున్నారు? మీరు సిలువ వేసిన యేసుక్రీస్తు వలననే ఈ కుంటివాడు లేచి నడవగలిగాడు అని చెప్పారు. నా వల్ల అని ఎక్కడ చెప్పకూడదమ్మా. ఎవ్వరు చెప్పకూడదు. నా వల్లే అని ఎవ్వరు అనకూడదు. ఏ మానవుడు దేవుని ఘనతను దొంగిలించకూడదు. ఏ మానవుడు దేవుని మహిమను దొంగిలించకూడదు. ఈ అద్భుతం కానీ సూచక్రియ కానీ ఎవరి ద్వారా జరుగుతుంది? ఆ ప్రభు ద్వారా మాత్రమే జరుగుతుంది. యేసు ప్రభు చేసిన అద్భుతాలు, నీళ్లు ద్రాక్షారసంగా మార్చారు. పాయింట్ నెంబర్ 1, నీళ్లు ద్రాక్షారసంగా మార్చారు. నాకంటే గొప్పవి చేస్తాడని ఎవరైనా వచనం వాడుకుని మిమ్మల్ని మోసగించాలని చూస్తే, సార్ మీరు ఎప్పుడైనా నీళ్ళని ద్రాక్షారసంగా మార్చారా అని అడగండి. లేదు మార్చలేదయ్యా అన్నాడు అనుకోండి. మరి ఆయనకంటే గొప్పగా చేస్తారన్నారు కాబట్టి ఇప్పుడు కాస్ట్లీగా ఉండేది ఏముంది? ద్రాక్షారసమా లేకపోతే అతని పేరే మన క్రికెట్ కెప్టెన్ ఎవరు మొన్నటిదాకా? ధోనిగా తర్వాత వచ్చిన ఆయన విరాట్ కోహ్లీ అనుకుంటా. అదే బాలీవుడ్ హీరోయిన్ భర్త. నాకు ఆ క్రికెట్ గురించి తెలుసుమా, ఆ పేర్లు కూడా సరిగ్గా తెలియవు, నేను చూడండి అసలు. సో ఆ పేరు ఏం పేరు? ఆయన తాగే వాటర్ బాటిల్ ఖరీదు ఎంత? 25,000 అంతే కదా, లీటర్ 25,000. రైట్. ఇప్పుడు ద్రాక్షారసం రేట్ ఎక్కువ, విరాట్ కోహ్లీ తాగే వాటర్ రేట్ ఎక్కువ కదా? బాబు నువ్వు ద్రాక్షారసంగా వద్దు కానీ ఇదిగో మా మూసీ నదిలో నీళ్ళన్నిటినీ, లేకపోతే హైదరాబాద్లో ఏదో మడుగు చూపిస్తాం, ఈ మడుగులో నీళ్ళన్నిటిని అలా మార్చేస్తే మేమేం చేస్తాం? అదిగో ఇది కాదు, ఇవొకస్ ఇది పెద్ద రేట్ అయింది, 100 రూపాయలు ఎంత, అది దీనికంటే కాస్ట్లీ ఏదో ఉంది, ఆయన తాగుతాడు. సో అది అరావళి పర్వతాల నుంచో లేకపోతే ఇంకెక్కడో విదేశాల నుంచో తెస్తారట. మోదీ గారు కూడా అప్పుడప్పుడు ఆ వాటర్ తాగుతారట. అది లీటర్ 25,000 వరకు ఉందండి ఆ వాటర్. అది పేరు నాకు ఐడియా రావట్లేదు కానీ లీటర్ దాదాపు 25,000 అలా ఉంది ఒక లీటర్ రేటు. అవి తాగుతారు వాళ్ళు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు తాగుతారు. సో అలా మార్చేసే వాళ్ళు ఎవరైనా కనబడుతున్నారా మనకి? అలాంటి వాళ్ళు ఉంటే నా యేసుప్రభు పేరు వాడుకోండి. లేదా నా యేసుప్రభు పేరు ఎవరైనా వాడుకొని ఆయనకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నారా, ఊరుకునేది లేదని చెప్పండి. అర్థమైందా? ఇప్పుడు నా యేసుప్రభు నీళ్ళని ఏం చేశారు? ద్రాక్షారసంగా మార్చారు. ఎవరినైనా చూశారు ఎప్పటివరకు మీరు అలా చేసిన వాళ్ళని? ఏమ్మా నేను చూశానని వాళ్ళు చేయొద్దండి. మనస్సాక్షిని చంపుకుని చేతులు ఎత్తకండి. ఒకవేళ చూస్తే మీరు వీడియో తీసి ఉండాలి. ఈ కాలంలో వీడియో తీయకుండా ఉండరు కదా, వీడియో తీసి ఉండాలి, మీ దగ్గర ప్రూఫ్ ఉండాలి. ఇప్పటికే TV9, TV5, NTV అన్ని టీవీలు ఎక్కడ ఉండాలి? అతని దగ్గర ఉండాలి. ఎందుకు? ఎంతండి నీళ్ళలాగా ఉంటాయండి. మనం ముందు నీళ్లు టేస్ట్ చేస్తామండి, వీడియో తీసి పెట్టుకుంటామండి. అదే బిందులో ఈయన వచ్చి ఇలా చెయ్యి ముంచి వెళ్ళగలగ అంటాడండి. నీళ్లు మొత్తం ఏమైపోతాయండి? ద్రాక్షారసం అయిపోతాయండి. ఆ బిందులోకి నీళ్లు తెచ్చిపోసింది మేమేనండి. కానీ ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయో, ఈ ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చిందో విందు ప్రధానికి కానీ తెచ్చిపోసినోడికి కానీ ఎవడికి తెలీదు. అది మిరాకిల్. దాన్ని ఏమంటారు? మిరాకిల్. యేసు చేసిన అద్భుతం. ఎప్పటి వరకు నా యేసుక్రీస్తు రికార్డ్ని కొట్టినోడు ఎవడో లేడు. ఇంకో మాట మీకు చెప్పనా, అపోస్తలు కూడా చేయలేదు ఇలాంటి అద్భుతాలు. మీరు అనుకోవచ్చు అపోస్తలు చేశారు కదండి, ఏది యేసు ప్రభువుని డామినేట్ చేసిన అపోస్తలు ఒకళ్ళని చూపించు. చదువు, బైబిల్ సరిగ్గా చదువు. యేసు ప్రభువుని దాటిపోలేదు ఎవడును. ఇంక యేసు ప్రభుని దాటిపోతే ఇంక ఆయన గొప్పతనం ఏముంది? పౌలు కానీ, పేతురు కానీ, యోహాను కానీ ఎవ్వరు యేసు ప్రభువును దాటినోళ్ళు ఎవరు లేరు. అర్థమైందా? నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన ఏకైక వ్యక్తి ఎవరు?
యేసు ప్రభు మాత్రమే. పౌలు భక్తుడు చేయలేదు, పేతురు భక్తుడు చేయలేదు, యోహాను భక్తుడు చేయలేదు, అపోస్తలు ఎవరో ఆయన దాటిపోలేదు. గనుక యేసు ప్రభు చేసిన వాటికంటే గొప్పవి చేస్తారని దీనికి తగిలించుకోకండి. వాక్యం సరిగా చదవండి. అక్కడ యేసు ప్రభు చేసిన వాటికంటే గొప్ప అద్భుతాలు చేస్తారని లేదు. అక్కడ ఏమనుంది? గొప్ప క్రియలు. క్రియలు వేరు, అద్భుత కార్యాలు వేరు. క్రియలు వేరు, సూచక క్రియలు వేరు. ఇక్కడ చెప్పబడుతున్నది, యోహాను సువార్త 14లో చెప్పబడినది సత్క్రియల గురించి మాత్రమే. అర్థమైందమ్మా? రైట్. ఇక ఇది అయిపోయింది. నీళ్లను ద్రాక్షారసంగా ఎవడూ మార్చలేడు. ఇప్పటి వరకు మనం ఎక్కడ చూడలేదు, చూడం కూడా. ఇది కూడా రాసి పెట్టుకోండి. చూడలేదు అన్నాను, ఇంకోటి ఏమన్నాను? చూడబోము అన్నాను. నేను చచ్చేంత వరకు, నేను చచ్చకి ఏమవుతుందో నాకు తెలియదు కదా, నేను చచ్చేంత వరకు ఈ ఛాలెంజ్ ఎలాగే ఉంటుంది. చూడబోము. నా యేసు ప్రభు రికార్డ్ని బ్రేక్ చేసేవాడు ప్రపంచంలో ఇంకొకడు పుట్టడు. ఇది నాకు బైబిల్ చెప్పిన సత్యం. కాబట్టి ఎవరు మిమ్మల్ని మోసం చేసినా మోసపోకండి. ఇదిగో ఎక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడు, అదిగో ఆ అరణ్యములో ఉన్నాడు, లేకపోతే ఇదిగో హైదరాబాదులో ఉన్నాడు, ఇదిగో సికింద్రాబాదులో ఉన్నాడు, ఇదిగో ఎర్రగడ్డలో ఉన్నాడు. నమ్మకండి దయచేసి. అర్థమైందా? అబద్ధాలు అవి. యేసు ప్రభుని దాటిపోయే గొప్పోళ్ళు ఎవరు లేరు, అసలు ఎవరు ఉండరు కూడా. నీళ్లను ద్రాక్షారసంగా రండి, అందరూ హరిహర కళాభవన్కి రండి, మీరు వస్తూ మీ ఇంటి దగ్గర నుంచి చెంబులతో బకెట్లతో నీళ్లు తెచ్చుకోండి, ఇక్కడ పెట్టండి, ద్రాక్షారసం పట్టుకెళ్ళండి. ఎవడని చేసాడట ఇప్పటివరకు పబ్లిసిటీ? చేయగలడట ఎవడైనా? అలాగా చేయగలడా? చేస్తే దొరికిపోతారు, అలాంటివి చేయరు. యేసు ప్రభు చేశాడు కదా, మేము చేస్తాం. యేసు ప్రభు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చారు, మేము మారుస్తాం. రండి హరిహర కళాభవన్కి, తెచ్చుకోండి వచ్చేస్తాడు బకెట్లతో నీళ్లు, చేసిస్తాం, పట్టుకెళ్ళండి. వస్తూ TV9ని, TV5ని, NTVని, లేకపోతే యూట్యూబ్లో చాలామంది ఛానల్స్ ఓపెన్ చేసుకుని రెడీగా ఉన్నారు బ్రేక్ ఇవ్వడానికి. సార్ మీరు అలా అవకాశం ఇవ్వండి, మేము బ్రేక్ ఇస్తాం అని రెడీగా ఉన్నారు యూట్యూబ్లో చాలామంది. వాళ్ళందరినీ రమ్మనండి, నీళ్ళని ద్రాక్షారసంగా మారుస్తా అని చెప్పి సవాలు చేసి నిలబడినోడు ఎవడైనా మీ కళ్ళ ముందు ఇప్పటి వరకు కనబడ్డా? అంటే ఇప్పుడైనా మీరు కళ్ళు తెరుచుకోండి. యేసు ప్రభువును దాటిపోయేవాడు ప్రపంచంలో ఎవడు లేడు. ఆయన ఘనత ఆయనదే, ఆయన మహిమ ఆయనదే. మనం ఆయన కింద ఉంటాం తప్ప ఆయన పైన ఎప్పుడూ ఉండం. వాక్యంలో అయినా, సూచక్రియలో అయినా, అద్భుతంలో అయినా, మహత్కార్యంలో అయినా, శక్తిలో అయినా, ఎందులో అయినా మనం ఎవరి కింద ఉంటాం? యేసు ప్రభు కింద ఉంటాం తప్ప యేసు ప్రభు కంటే పైన ఉంటానన్న మాట అబద్ధం. అది జరగదుగాక జరగదు. రైట్. రెండోది, మనిషిని తీసుకురాకుండా ఆ ఘడియలోనే అక్కడున్నవాడు ఏమవ్వాలట? స్వస్థపడ. ఇప్పుడు టైం చూసుకోవాలి. ఇలాగా, సార్ 9:38 అయింది సార్, యశోద హాస్పిటల్లో ఉన్నాడు సార్ మా వాడు. ఒక్క మాట మీరు ఇక్కడ నుంచి చెప్తే అక్కడ వాళ్ళు లేచేస్తాడు సార్. ఇక్కడ ఒక కెమెరా పెట్టాం సార్, అక్కడ ఒక కెమెరా పెట్టాం సార్. సార్ మీరు ఇక్కడ నుంచి చేయి పెడితే అక్కడ స్వస్థత వచ్చేస్తుంది సార్. యేసు ప్రభు చేశాడు కదా సార్, మరి చేశాడు సార్. సార్ మా వాడు యశోదాలోనే ఉంటాడు సార్, బయటికి రాడు సార్. కిమ్స్లోనే ఉంటాడు సార్, బయటికి రాడు సార్. జనరల్ హాస్పిటల్లోనే ఉంటాడు సార్, బయటికి రాడు సార్. బాలకృష్ణ గారి అదే హాస్పిటల్ ఉంది, ఏం పేరు అది? బసవ తారకలో ఉంటాడు సార్, బయటికి రాడు సార్. మీరు ఇక్కడ నుంచి చెప్పండి సార్, మేము అక్కడ లైవ్ వీడియో కాల్లో రెడీగా ఉన్నాం సార్. మీరు ఇక్కడ ఒక మాట చెప్పు, ఒక మాట సెలవిచ్చుట తోడనే నా దాసుడు అక్కడ స్వస్థపరచబడ, నా కుమారుడు, నా కుమార్తె, నా భార్య, నా భర్త, అక్కడ అయిపోవాలి కార్యం. యేసు ప్రభు అలా చేశాడా చేయలేదా? మనిషిని తీసుకొచ్చి షో వేయించుకున్నాడా? లేదా ఎక్కడ పేషెంట్ ఎక్కడున్నా పర్లేదమ్మా, నా మాట ఎక్కడి నుంచి కూడా అక్కడ ఉన్నవాడిని ఏం చేయగలదు? స్వస్థపరచగలదు. చేశాడా చేయలేదా మన యేసు ప్రభు? చేశాడు. మరి దీనికంటే గొప్పది ఎవడైనా ఉన్నాడా చేయగలిగినాడు? ఉన్నాడా? యేసు ప్రభువుని దాటిపోయేవాడు ఎవడు ఉండడమ్మా, గుర్తుపెట్టుకోండి. తర్వాత మాట, సూచక్రియ. అద్భుతాల గురించి మాట్లాడుకుంటున్నాం, సూచక్రియ గురించి కూడా చెప్తాను మీకు. కుడి పక్కన వల వేయండి. ప్రభువా రాత్రంతా వేశాం. నో, ఇప్పుడు నా మాట చొప్పున వల వేయండి. ప్రభువా ఎందుకు ప్రభువా మా సహనాన్ని పరీక్షిస్తావు? అవ్వదు ప్రభువా, అవుతుంది, వెయ్యి. వేశాడు. అప్పటి వరకు వాళ్ళ జీవితంలో అలాంటి చేపల రాసి చూడలేదట. గొప్ప గొప్ప చేపలు వచ్చి ఒక్క వలలో పడ్డాయట.
విస్తారంగా వల పిగిలిపోతుంటే పక్కన వాళ్ళందరిని పిలిచి లాక్కొని వెళ్ళారట. ఇప్పుడు ఎవరైనా అలా కమాండింగ్గా వచ్చి ఇక్కడ ఏవయ్యా వల, హుస్సేన్ సాగర్లో ఇక్కడ ఇవ్వాలా, లేకపోతే సముద్రంలో ఇక్కడ ఇవ్వాలా చెప్పగలమా మనం? మీరు ఎప్పుడైనా చూసారు? ఇప్పటికి ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి మన దగ్గర? నెంబర్ 1 నీళ్లు, ద్రాక్షారసం. నెంబర్ 2 పర్సన్ ఇక్కడ, పేషెంట్ అక్కడ, పర్సన్ ఇక్కడ, పేషెంట్ అక్కడ, సేమ్ టైం వీడియో కాల్. ఇప్పటికి ఎన్ని అయినాయి? 2. మూడోది ఏది? వల, చేపలు విస్తారంగా పడటం, అన్ని రకాల జాతులు అందులోకి వచ్చి పడిపోవటం. ఇప్పుడు 3 అయినాయి. ఇప్పుడు 3ఇంట్లోనూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఫెయిల్, ఎవడో పాస్ అవడు. ఒకవేళ పాస్ అయ్యేవాడు అమెరికాలో ఉన్నాడంటే చెప్పండి, నేను టికెట్ పెట్టి తీసుకెళ్తే వెళ్దాం, ఉంటే చూసి వద్దాం. అక్కడే ఆయన కాళ్ళకి దండం పెట్టి, బాబు నువ్వు మా యేసు బాబు కంటే గొప్ప కార్యాలు చేస్తున్నావు బాబా, నేను కూడా ఒప్పుకొని వచ్చేస్తాను. ఇంకా రాను కూడా, ఆయన దగ్గరే ఉండిపోతాను శిష్యుడిగా. నువ్వు ఒక్కదాని వచ్చేద్దు కానీ ఒక్కడవే, నీకు మళ్ళీ రిటర్న్ టికెట్ ఇచ్చి పంపించేస్తాను, నేను మాత్రం అక్కడే ఆయన కాళ్ళ కడుక్కుంటూ అక్కడ ఉండిపోతాను. అక్కడ ఉంటే నాకు చూపి. అయినా ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ప్రపంచం అంతా మన చేతుల్లో ఉంది కదా. ఇలా ఇప్పుడు 3 అయినాయి. ఇంకోటి చెప్తాను. కుష్ఠరోగులు బాగు చేయట చూసాం కదా, ఇందాక చూసాం. ఆ వేళ్ళు ఎలా అయిపోవాలి? మనకులాగా అయిపోవాలి, ఆన్ ద స్పాట్లో అయిపోవాలి. కుష్ఠ వ్యాధిగ్రస్తుల చేతులు మనకులాగా అయిపోవాలి, మంచి వేళ్ళులాగా అయిపోవాలి. ఇది ఎన్నో ఛాలెంజ్ ఇది. 4 చూశారు కదా కాళ్ళు. పట్టుకొచ్చేయండి ఎలాంటి వాళ్ళు ఎవరిని ఉంటారు రేపటి నుంచి. నా దగ్గరికి కాదు, తీసుకురామన్నోడి దగ్గరికి. ఈ హరిహర కాళభవన్ కూడా వస్తారు అలాంటి గారడిగాళ్ళు. నాకు తెలిసి ఈరోజు పొద్దునే ఒకడు వచ్చాడని విన్నాను, ఒక గారడివాడు. అలాంటి గారడి వాళ్ళ దగ్గరికి వీళ్ళని తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి యేసుప్రభు కంటే గొప్ప కార్యాలు చేస్తావా నువ్వు? చెయ్యి. ఎంతమందిని మోసం చేస్తావు నువ్వు? చేసి చూపించు అని అడగండి. చేయలేడు, వాళ్ళ వల్ల కాదు. నిజం చెప్తున్నా, పచ్చి నిజం. సో 4. రెండోది ఓచ కాళ్ళు చేతులు గలవాడు. 5వది ఏ కాళ్ళు చేతులట? ఓచ కాళ్ళు చేతులంటే అర్థమైందా మీకు? అప్పుడప్పుడు మనకి పోలియో వచ్చిన వాళ్ళు కనబడతారు. ఏంటమ్మది? పోలియో అంటే 2 కాళ్ళు ఉంటాయి, మనకిలాగా ఉంటాయి 2 కాళ్ళు. ఈ కాలు బాగుంటుంది, ఈ కాలు మాత్రం ఎలా ఉంటుంది? సన్నగా ఇనప రాడ్లా ఉంటుంది. దాన్నే ఓచకాలు చేతులు అంటారు. ఈ కాలు బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ కాలు మాత్రం సన్నగా ఉంటుంది, ఊగుతూ ఉంటుంది. పాపం వాళ్ళు 2 రాడ్లు, 2 ఊతకర్రలు చేతులతో పట్టుకుని ఇలా పెట్టుకొని కుంటుకుంటా వెళ్తారు. ఈ కాలు ఊగుతూ ఉంటుంది. ఇది పని చేయదు సరిగా. ఇది మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళు ఇలా పట్టుకొని దూక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఓచ అలాంటి చేతులు కూడా ఉంటాయి, సన్నగా ఉంటుంది చెయ్యి. ఒక చెయ్యి ఏమో బాగుంటుంది, ఒక చెయ్యి ఎలా ఉంటుంది? సన్నగా ఉంటుంది. సో అలాంటి ఓచ చేతులు, ఓచ కాళ్ళు. ఓచలంటే ఎలా ఉంటాయి తెలుసు కదా మీకు? ఓచలు ఎలా ఉంటాయి? సన్నగా ఉంటాయి. ఓచలు అంటాం కదండి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వాడతాం కదా ఓచలు, అలా సన్నగా ఉంటాయి. ఆ సన్నగున్న చేతులు గల వాళ్ళు, అదిగో చూసారా పాప ఎలా ఉందో? ఓచకాళ్ళు చేతులు అంటే ఇవే. చూసారా? ఇలాంటి వాళ్ళని రోజు చూస్తుంటాం మనం, మన నిత్య జీవితంలో రోజు కనబడతారు ఇలాంటి వాళ్ళు. పాపం ఓచకాళ్ళు, ఓచ చేతులు అంటాం వీళ్ళు. కొత్త కాళ్ళతో లే, ఇలాంటి కాళ్ళతో, కొత్త చేతులతో లే, ఇలాంటి చేతులతో. మాంసం నరాలు అన్నీ వచ్చేస్తే దిగ్గున లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎలాగా? ఇప్పుడు నేను ఎలా నడుస్తున్నానో అలాగా. ఆల్రెడీ అవయవాల్లో కూడా ఏమొచ్చేసింది? మార్పు. అంటే చూడండి, అలాగా ఫామ్ అయిపోతుంది అనమాట కాలు. ఆ వంకర్లన్నీ సెట్ అయిపోయి, ఎముకలు సెట్ అయిపోయి, నరాలు సెట్ అయిపోయి, మాంసం అలా అతకబడి, ఒక రకంగా చెప్పాలంటే సినిమాల్లో గ్రాఫిక్స్ చూస్తాం కదా, అలా గ్రాఫిక్స్ జరిగినట్టుగా కాలు అలా వచ్చేసి ఫామ్ అయిపోద్ది అనమాట. చేతులు అలా ఫామ్ అయిపోతే చక్కగా దిగ్గున మల్లగా అయిపోతారు. ఆహా, ఎంత గొప్ప అద్భుతం! ఎన్ని అయినాయి ఇప్పటికి? ఎన్ని? 5. చాలా? ఇంకేమైనా చెప్పాలా? ఈ 5 దాటమనండి చాలు, ఇంతకు మించి వద్దు. ఈ 5 దాటండి చాలు.
ఎవడైనా సరే ఈ 5 దాటండి చాలు. ఒక్కళ్ళేడు ఇప్పటి వరకు, ఒక్కళ్ళేడు. కానీ మేము యేసుప్రభు కంటే గొప్ప కార్యాలు చేస్తాం, యేసుప్రభు కంటే గొప్ప కార్యాలు, సిగ్గు లేకుండా ట్యాగులేసి తిరుగుతున్నారు. అది దేవుని నామాన్ని అవమానపరిచి దేవుని మహిమను దొంగిలించడం తప్ప మరోటి కాదు. వాళ్ళ మీద విశ్వాసం పెట్టేలా చేసుకుంటున్నారు తప్ప ప్రభువు మీద విశ్వాసం ఉంచడానికి వాళ్ళు ప్రయాసపడట్లేదు. వాక్యం చెప్పడం మానేసి వేదిక మీద ఇవే చిల్లర పనులు ఎక్కడ చూసినా. కాబట్టి ప్రజల్లో చైతన్యం రావాలి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకొని చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. మీరు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఆయన మాటలు మీ యందు నిలిచి ఉంటాయో మీ జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎవ్వరూ వాటిని జరగకుండా ఆపలేరు. మీరే మీ జీవితంలో కార్యాలు జరగకుండా ఆపుకుంటున్నారు. మరలా చెప్తున్నాను, మీరే మీ జీవితంలో దేవుడు కార్యం చేయకుండా ఆపుకుంటున్నారు. ఎందుకో చెప్పనా? మీ హృదయంలో ఆయన మాటలు నిలిచి ఉంటే ఎవడు మీ జీవితంలో జరిగే కార్యాన్ని ఆపలేడు. యేసయ్య కంటే గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఏ ఒక్కడు లేడు. ఆయనే. హీఈస్ ద రియల్ హీరో. అప్పుడైనా ఇప్పుడైనా మన ప్రభువు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేయగలవాడు. ఆయనే పక్కన పెట్టేశాడు. అరే నాయన, అద్భుతాల వల్ల మీరు మారర్రా, మారు మనసు రాదు మీకు. ఎప్పుడు వస్తుంది మారు మనసు? నా యందు మీరుండండి, మీ యందు నా మాటలు ఉంచుకోండి, అప్పుడు మీకు మారు మనసు వస్తుంది. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు నేను చేస్తాను. దిస్ ఈజ్ ద రూల్. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఆయన దాటిపోయే అద్భుత కార్యాలు అయితే ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎన్నడు ప్రపంచంలో ఎవడు, చివరికి యేసుక్రీస్తు రాకడ వరకు ఎవడు చేయలేడు. ఆయన దాటిపోయి ఆయన క్రిందే ఎవడైనా చేయాలి తప్ప ఆయన పైన నేను ఇంకా గొప్ప కార్యాలు చేస్తానని ఎవడు చెప్పినా అది అబద్ధమే.